రాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు జిల్లాలోనూ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మరో వారం రోజులు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ప్రాజెక్టులు, చెరువులు జలకలను సంతరించుకుంటున్నాయి. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో మరో వారం రోజులు విస్తారంగా వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఇవాళ 7 జిల్లాలకు, రేపు 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగాన. దీనితో పాటుగా మనకి ఈ మాన్సూన్ ట్రఫ్ అంటే మాన్సూన్ ఆవర్తనం అనేది, ఋతుపవన ఆవర్తనం అనేది కూడా కొద్దిగా దక్షిణాన ఉండడం వల్ల ఈ రెండింటి ప్రభావం వల్ల మనకి తెలంగాణ రాష్ట్రంలో వచ్చే వారం రోజులు కూడా రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మొదటి 3 రోజులు చూసుకున్నట్లయితే మనకి అక్కడక్కడ అడపాదడప మనకి భారీ వర్ష సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ నెల 13న వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. దీని ప్రభావంతో ఈ నెల 13 నుంచి 16 వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ సిటీ అధికారులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. నాగర్ కర్నూలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వెల్దండ మండలం లచ్చాపురం దగ్గరలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం D82 ప్రధాన కాలువకు గండిపడింది. పొలాలు నీటిలో మునిగిపోయాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే గండిని పూడ్చాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొరటికల్ జలపాతం అందాలు చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జలపాతం అందాలు చూసి మురిసిపోతున్నారు టూరిస్టులు. అటు ఇచ్చోడ మండలంలోనూ భారీ వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లాలో కుండపోతుగా వర్షం కురిసింది. మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, బిక్కనూర్, సదాశివనగర్, రామారెడ్డి మండలాల్లో భారీ వర్షం పడింది. వరి, పత్తి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. పలుచోట్ల వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రాచలంలో రాత్రి భారీ వర్షం పడింది. డ్రైనేజీ నీరు రామాలయం పడమర మెట్ల వైపు నిలిచిపోయింది. అన్నదాన సత్రం దారిలో మోకాళ్లలోతు డ్రైనేజీ నీరు వచ్చి చేరింది. కాలనీ వాసులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. గోదావరి వరదలు వచ్చే ప్రమాదం ఉందని కరకట్ట దగ్గర స్లూయిజులు మూసివేశారు. అక్కడి నుంచి డ్రైనేజీ నీరు వెనుకకు వచ్చి భద్రాచలం టౌన్ వరదమయమైంది. రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్, చేవెళ్ల, మోయినాబాద్ ప్రాంతంలో భారీ వర్షం పడింది. ఎడతెరిపిలేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉదయం నుంచి నాన్ స్టాప్ గా వాన పడుతూ ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్లో ఇవాళ వర్షం దంచికొట్టింది. పలు ఏరియాలో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉప్పల్, రామంతపూర్, బోడప్పల్, ఫిర్జాదిగూడ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వారనీరు ప్రవహించింది. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి వరంగల్ వెళ్లే రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 20 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అక్కడి నుంచి వరద ప్రవాహం శ్రీశైలంలోకి చేరుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద పెరిగింది. ఇన్ఫ్లో 2,19,586 క్యూసెక్కులు వస్తోంది. శ్రీశైలం నుండి సాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో వస్తోంది. దీంతో సాగర్ 8 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో 77,494 క్యూసెక్కులుగా ఉంది. నీటి మట్టం 590 అడుగుల గరిష్ట స్థాయికి చేరింది.